ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవారు, అటువలనే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమను కొన్న ప్రభువును కూడా విసర్జిస్తారు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్యమార్గము దూషించబడుతుంది. వారు అధిక లోభులై కల్పనావాక్యములు చెబుతూ మీ వలన లాభము సంపాదించుకుంటారు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడేటందుకు వారిని అప్పగించాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అబద్ధ బోధకులు చేసే కీడు ఇంతా అంతా కాదు. వారు చేసే చెడుగు చాలా దుష్ఫలితాలనిస్తుంది. యేసుక్రీస్తు యొక్క వెలుగు చీకటిలో గుండా దూసుకుపోతుంది. ప్రజలను లోకములో నుండి దేవుని వైపునకు మార్చగల శక్తి ఈ వెలుగుకు ఉంది. అయితే పాపపు దుష్టశక్తి మనుషులను చీకటిలోకి నెడుతుంది. లోకములోని గురుత్వాకర్షణ శక్తి ప్రజలను దేవుని వాక్యము నుండి దూరంగా లాక్కుపోతుంది. భక్త పేతురు చెప్పిన అరిష్టాలన్నీ ఈ రోజున మన మీదికి వస్తున్నాయి. యూద క్రైస్తవులను ఉద్దేశించి పేతురు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవారు గదా. ఇశ్రాయేలీయులకు ఈ సంగతి బాగా తెలుసు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అలాగే విశ్వాసులారా, ఈ రోజుల్లో మీ మధ్యనే అబద్ధ బోధకులున్నారు, పసికట్టండి. ఈ దుర్బోధకులు సంఘంలోకి జొరబడి వస్తున్నారు. పాత నిబంధన ప్రవక్తలలో కొందరు కపట ప్రవక్తలు. ఈ రోజుల్లో దొంగ ప్రవక్తలు త్వరలోనే దొరికిపోతారు. గాని బోధకుల దుర్బోధలను పసికట్టడం కష్టం. 3 కుంచముల పిండిలో కొంచెం పులిసిన పిండి కలుపుతారు దుర్బోధకులు. యేసు రాకడకు తేదీలు నిర్ణయిస్తారు. లోకం ఫలాని తేదీన అంతమైపోతుందని చెబుతూ తీరా ఆ తేదీ వచ్చేసరికి వీరు పరారి అయిపోతారు. దొంగ బోధకులు అమాయకులనెందరినో మోసగిస్తారు. ప్రవక్తలు సులభంగా పట్టబడతారు గాని బోధకులు దొరకరు, చిక్కరు. బోధకులు చెప్పేది వాక్యంతో సరిపోల్చి చూడాలి. బేరియాలో క్రైస్తవులు అలాగే చేసేవారు. దేవుని వాక్యమే మనకు గీటురాయి. తప్పుడు బోధలను నమ్మి అట్టి బోధలకు ఎంతో ద్రవ్య సహాయం చేసే అమాయక విశ్వాసులెందరో ఉన్నారు. 2 పేతురు 1వ అధ్యాయంలో పాత నిబంధనలోని మంచి ప్రవక్తలు పేర్కొనబడ్డారు. వారి ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరాయి. 2వ అధ్యాయంలో పేతురు అంటున్నాడు, ఆ రోజుల్లో దొంగ ప్రవక్తలు కూడా ఉండేవారు. ఈ రోజుల్లో దొంగ బోధకులున్నారు. వారు చెప్పింది వాక్యానికి సరిపోతే వినండి, లేకపోతే ఆ బోధలు వినకండి, నమ్మకండి. 1 రాజులు 22వ అధ్యాయంలో ఆహాబు యెహోషాపాతు వృత్తాంతం మీకు జ్ఞాపకముందా? వీరు సిరియనులతో యుద్ధం చేయాలని వెళ్లారు. అబద్ధ బోధకులను వీరు సమావేశపరిచారు. ఈ ప్రవక్తలు బయలు పూజారులు. వీరు అహాబును యెహోషాపాతును యుద్ధానికి వెళ్లవలసిందని చెబుతున్నారు. యెహోషాపాతు యూదా రాజు. 400 మంది అబద్ధ ప్రవక్తలు అక్కడ పోగయ్యారు. యెహోషాపాతు అడిగాడు, యెహోవా వద్ద నుండి మాట ఏదీ రాలేదా? యెహోవా ప్రవక్త ఇక్కడ ఒక్కడూ లేడా? దానికి ఇశ్రాయేలు రాజు అన్నాడు, ఉన్నాడు, కాని అతడు నాకు అనుకూలమైన మాట ఒకటి చెప్పడు. అందుకని అతణ్ణి చెరసాల నిర్బంధంలో ఉంచాను. చూచారా, కొందరు తమకు అనుకూలంగా మాట్లాడే బోధకులంటేనే ఇష్టపడతారు. అహాబు ఇశ్రాయేలు రాజు అలాంటివాడే. మికాయా యెహోవా ప్రవక్త. అతడు దేవుని మాట ఉన్నది ఉన్నట్లు చెప్పడం అతనికిష్టం లేదు. ఈ కోవకు చెందినవారు ఈ రోజున మన చుట్టూరా ఎందరో ఉన్నారు. ఇచ్చకపు మాటలు చెప్పే బోధకులను వీరెంతో ప్రేమిస్తారు. మికాయాను వారు పిలువనంపించారు.
మికాయా అన్నాడు, అహాబు రాజా, నీవు యుద్ధానికి వెళ్ళకూడదు. వెడితే నీవు హతమైపోతావు. ఇది యెహోవా వాక్కు. అహాబు యెహోషాపాతుతో అన్నాడు, నేనన్నాను గదా, ఈ ప్రవక్త నాకు అనుకూలమైన మాట ఒక్కటీ చెప్పడు. అహాబు మికాయా బోధ అసలు వినిపించుకోలేదు. మికాయా ప్రవచనం నెరవేరింది. యుద్ధంలో అహాబు రాజు హతుడయ్యాడు. మికాయా నిజమైన దేవుని ప్రవక్త. అయితే అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఆ రాజ్యంలో ఉన్నారు. పేతురంటున్నాడు, అలనాడు అబద్ధ ప్రవక్తలున్నారు, ఇప్పుడు అబద్ధ బోధకులు చెలరేగుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకులు ఆకర్షణీయంగా మాట్లాడతారు. ప్రజల మనస్సులను ఆకట్టుకుంటారు. వారి ఆత్మలను భ్రష్టు పట్టిస్తారు. ఈ అబద్ధ బోధకులకు నిజం తెలుసు, కానీ అది చెప్పరు. వీరు తమ స్వార్థానికి అనేకులను బలిపెడతారు. ప్రజలను మెప్పించే మాటలు పలుకుతారు. ధన సంపాదన, పేరు ప్రఖ్యాతులు వీరికి ముఖ్యం. ప్రజలకు ఏది కావాలో అదే వారికిస్తారు. వీరు కపట బోధకులు. వంచనా శిల్పంలో ఆరితేరినవారు. మరికొందరు తమ అజ్ఞానాన్ని బోధ పేరుతో ఇతరులతో పంచుకుంటారు. అజ్ఞానం చేత అంతకంటే ఎక్కువ వారికి తెలియనందున అలా బోధించిన వారు మన పూర్వీకులలో కొందరున్నారు. తాము చెబుతున్నది నిజమే అనుకొని బోధించే అజ్ఞాన బోధకులు క్షమార్హులు. అయితే అబద్ధమని తెలిసి కూడా దాన్నే బోధించే ధనార్జనాపరులు దేవుని సంఘానికి, అమాయకులైన విశ్వాసులకు ఎంతో కీడు చేసిన వారవుతున్నారు. వీరి విషయమై జాగ్రత్త. మీలోనే, మీ మధ్యనే అబద్ధ బోధకులుంటారు. ఇదే మాట యూదా పత్రికలో కూడా చెప్పబడింది. ఒకే సత్యాన్ని దేవుడు 2 చోట్ల చెప్పాడంటే అది ఎంత ముఖ్యమో గ్రహించగలం. ఇలాంటి కపట బోధకులెందరినో దేవుని సంఘం ఎదుర్కోవలసి వచ్చింది. వీరేమి చేస్తున్నారు? వీరు తమను కొన్న ప్రభువునే విసర్జిస్తారు. తమను తామే నాశనం చేసుకుంటారు. వారి స్వవినాశనం త్వరగానే ప్రాప్తిస్తుంది. వివాదాస్పదమైన అంశాలను వీరు బోధిస్తారు. రహస్యంగా మంతనాలాడతారు. భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. వీరి విమత సిద్ధాంతాలు వినాశనాత్మకమైనవి. యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మక క్రియను కాదని త్రోసిపుచ్చుతారు. వారు సంఘ సభ్యులుగానే కనపడతారు, వ్యవహరిస్తారు, నటిస్తారు. వేషధారులు. సంఘమందు వీరు పంచమాంగ దళాలుగా పనిచేస్తారు. నమ్మకుండానే నమ్మినట్లు వ్యవహరిస్తూ ప్రగల్భాలు పలుకుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు అన్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, గాని వారు లోపల క్రూరమైన తోడేళ్లు. పౌలు ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తూ అన్నాడు, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు. గొర్రె చర్మం కప్పుకున్న ఈ తోడేళ్లు మందను నాశనం చేస్తాయి, గొర్రెలను చెదరగొడతాయి. యేసు ప్రభువును తిరస్కరించి సిలువ వేస్తారు. ఆయన పునరుత్థానుడై లేస్తాడు. ఇదంతా ఆయన ముందుగానే చెప్పాడు. ఆ తరువాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. రెండోసారి వచ్చి ఆయన రాజ్యం స్థాపిస్తాడు. ఆయన రాజ్యాన్ని గురించి ఆయన కొన్ని ఉపమానాలు బోధించాడు. విత్తేవాడు, ఆవగింజ, పులిసిన పిండి మొదలైన ఉపమానాలన్నీ దేవుని రాజ్యాన్ని గురించినవే. ఈ పులిపిండి రొట్టెలోకి వచ్చింది. రొట్టె అంటే దేవుని వాక్యం. పులిసిన పిండి దానిలోకి తెచ్చిన పులిపిండి తప్పుడు సిద్ధాంతం. దేవుని వాక్యంతో తప్పుడు సిద్ధాంతాలను కలగాపులగం చేస్తారు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. వారి నాయకుడెంతో వారు అంతే. దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారు అంత సులభంగా మోసపోవడం జరగదు. తప్పుడు బోధలకు ఆకర్షితులైపోయిన వారు పోగా నిలిచిన వారే అసలైన విశ్వాసులు. 1 కొరింథీ 11వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అన్నాడు, మీలో యోగ్యులైన వారెవరో కనపడునట్లు
మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. నిజమైన విశ్వాసులు నిలిచే ఉంటారు. తాలు తంపు కొట్టుకుపోతుంది. ఆయన గొర్రెలు కాపరి అయిన ఆయన స్వరమే వింటాయి. అన్యుణ్ణి ఎంతమాత్రమూ వెంబడించవు. తప్పుడు సిద్ధాంతాలను ఇష్టపడే వారికి అదే గతి ప్రాప్తిస్తుంది. వారు ఏమి వినగోరతారో అదే బోధించే వారి దగ్గరికి వారు వెళ్ళిపోతారు. తప్పుడు బోధకులను బట్టి సత్యమార్గము దూషణకు గురి అవుతుంది. అసత్యాన్ని బోధిస్తే సత్యం అపహాస్యమైపోతుంది. అబద్ధ బోధకులు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించరు. వారిలో ప్రేమ ఉండదు. మనం ప్రేమ కలిగి సత్యమే చెబుతూ బోధిస్తే అన్ని విషయాలలో ప్రభువు వలె ఉండటానికి ఎదుగుతాము. అబద్ధ బోధకులు అధిక లోభులు, కల్పనా శిల్పంలో ఆరితేరినవారు. బైబిలులో లేని సంగతులు కల్పించి చెబుతారు. విశ్వాసులను వంచించి లాభం సంపాదించుకుంటారు. కల్పనావాక్యములు నకిలీ సరుకు, ప్లాస్టిక్ వస్తువులు అని గ్రీకు భాషలో ఉంది. చూడటానికి నిజస్తుల్లాగే ఉంటాయి. తమకు ఇష్టం వచ్చిన రూపానికి దాన్ని మార్చగలరు. ఇలాంటి బోధకుల బారి నుండి ప్రభువే విశ్వాసులను కాపాడాలి. ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని వీరు సొమ్ము చేసుకుంటారు. మాటలు మంచివే గాని వాటికి విపరీతమైన అర్థాలు చెబుతారు. దేవుని సత్యాన్ని తమకు ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటారు. బైబిలు మాటలలో తమ స్వంత అర్థాన్ని నింపుతారు. పేతురు ఇలాంటి బోధకులను పసిగట్టవలసిందని హెచ్చరిస్తున్నాడు. సత్యాన్ని మారిస్తే అది అసత్యం కంటే ప్రమాదకరమవుతుంది. అధిక లోభులైన వీరు ధనాపేక్ష గలవారు. విగ్రహారాధికులతో సమానం. మాటలు బాగానే ఉన్నాయి కానీ వారి నిఘంటువు వేరు. ఇది వీరి వ్యాపారం. వీరు పేరు ప్రఖ్యాతులను, పదవిని, ప్రజల పొగడ్తలను ఎక్కువగా కోరతారు. కొందరు బోధకులైతే హాస్యోక్తులు వల్లించే విదూషకులైపోతున్నారని పేతురు చెబుతున్నాడు. నాడు నేడు ఇదే సమస్య. అమాయకుల పాలిట ఇది గొప్ప శోధనగా పరిణమిస్తోంది. అసలైన సిసలైన సువార్త ప్రజలకు కావాలి. విన్న ప్రతి మాట బైబిలు సత్యం అవునా కాదా అని ప్రతి ఒక్కరూ పరీక్షించాలి, పరిశీలించాలి. మరో విషయం మా శ్రోతలు తెలుసుకొని ఉండడం మంచిది. కపట బోధకులు ప్రజలకిచ్చేది ఆధ్యాత్మికంగా ఏమీ ఉండదు గాని ప్రజల నుండి ఆర్థికంగా ఎంతో రాబట్టటంలో వారికి నేర్పు ఉంది. ఇదే వీరి వర్తకం. వీరు సువార్థికులు కారు, సువర్తకులు అంటున్నాడు భక్త పేతురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. ఆసాపు 73వ కీర్తనలో ఇదే మాట అన్నాడు. ఇటివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. పౌలు ఫిలిప్పీయులకు ఈ అంశాన్ని విశదీకరించాడు. తాను చెరసాలలో ఉన్నాడు. అయితే పగ తీర్చుకోవటం మన పని కాదు, అది దేవుని పని. ఈ అంశాన్ని దేవునికి అప్పగించాలి. తీర్పు తీర్చేది ప్రభువే. ఆయన స్థానాన్ని మనం ఆక్రమించకూడదు. అది దురాక్రమణ అవుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడి ఉంది. మనకు కీడు చేసిన వారికి మనం తీర్పు చెప్పకూడదు. అది దేవునికే అప్పగించాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనంలో పౌలేమన్నాడు? అలెగ్జంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిస్తాడు. అబద్ధ బోధకుల విషయం కూడా మనం ప్రభువుకే అప్పగించాలి. మనం తీర్పరులము కాదు గదా. వారి విషయం దేవుడే చూసుకుంటాడు. వారే దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. ఎలాంటి వారైనా వారు మన సేవకులు కారు, దేవుని సేవకులు. బోధకులు తమ బోధ విషయమై దేవునికి లెక్క అప్పగించక తప్పదు.
దేవుడు లెక్క అడుగుతాడు. నీవు ఎందుకు భయపడ్డావు? వాక్యంలో ఉన్నది ఉన్నట్లు నీవెందుకు బోధించలేదు? నీకు ప్రజల మెప్ప, నా మెప్ప ఏది ముఖ్యం అంటూ న్యాయపీఠం ఎదుట నిలిచిన బోధకులను రేపు దేవుడు అడుగుతాడు. బోధకులకు తీర్పున్నది, జాగ్రత్త అంటున్నాడు భక్త పేతురు. వీరికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చెయ్యదు, అనగా తీర్పరి అయిన దేవుడు ఆలస్యం చెయ్యడు. వారి నాశనము కునికి నిద్రపోదు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. అంతిమ తీర్పు చెప్పేవాడు ఆ సమయంలో కునుకడు, నిద్రపోడు. ఈ కపట బోధకుల విషయమై తప్పక చర్య తీసుకుంటాడు. హబక్కూకు దేవుణ్ణి అడిగాడు, దేవా, ఇశ్రాయేలు శత్రువులను నీవెప్పుడు శిక్షిస్తావు? నీవెప్పుడు నీ బిడ్డలకు న్యాయమైన తీర్పు తీరుస్తావు? ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? అయితే దేవుడు త్వరగానే తీర్పు తీరుస్తాడు. కాలము రాను రాను సంకుచితమైపోతోంది. సోదరీ సోదరులారా, మీరు వినే బోధ విషయమై జాగ్రత్త. కల్తీలేని దేవుని వాక్యమనే పాలనే అపేక్షించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.